హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం గూగుల్ ఫామ్స్ అనేవి ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. గూగుల్ ఫామ్స్ అనేవి మోస్ట్లీ బిజినెస్ చేసే వాళ్ళకి కానీ లేకపోతే ఆన్లైన్ క్లాసెస్ చెప్పే వాళ్ళకి కానీ ఎక్కువ యూజ్ అవుతూ ఉంటాయి. ఈ ఆన్లైన్ క్లాసెస్ చెప్పే వాళ్ళు ఏంటంటే వాళ్ళ స్టూడెంట్స్ యొక్క డీటెయిల్స్ అనేవి ఎక్కడెక్కడో లాగిన్ అవుతుంటారు కాబట్టి వీళ్ళు డైరెక్ట్ మన దగ్గరికి రాకుండా అక్కడే ఈ గూగుల్ ఫామ్స్లో వాళ్ళ డీటెయిల్స్ అనేవి ఫిల్ చేసి సబ్మిట్ కొట్టారనుకోండి, డైరెక్ట్ మనకి ఎంతమంది ఇంట్రెస్ట్ ఉన్నారో మనకి డీటెయిల్స్ అనేవి తెలుస్తుంటాయి. ఆ ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ మాత్రమే మనం లింక్ అనేది షేర్ చేయొచ్చు అనమాట. ఓకే, ఇంకోటి ఏంటంటే ఈ గూగుల్ ఫామ్స్లోనే పేమెంట్ ఆప్షన్స్ కూడా మనం పెట్టుకోవచ్చు. అంటే బ్యాంక్ డీటెయిల్స్ కానీ లేకపోతే మన క్యూఆర్ కోడ్స్ ఉంటాయి కదా, ఫోన్పేలో కానీ గూగుల్ పేలో క్యూఆర్ కోడ్స్ అనేవి అవి గూగుల్ ఫామ్స్లో మనం సెట్ చేసుకోవచ్చు. అది ఎలానో ఈ వీడియోలో మనం చూద్దాం. ఓకే, ముందుగా మీరు ఏం చేస్తారంటే గూగుల్ క్రోమ్ అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీరు ఏదో ఒక మీకు తెలిసిన మెయిల్తో మీరు లాగిన్ అవుతారు. తర్వాత పైన సెర్చ్ బాక్స్ ఉంది కదా, సెర్చ్ బాక్స్లో గూగుల్ ఫామ్స్ అని టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత ఇలా వస్తాయి లింక్స్ అనేవి. గూగుల్ ఫామ్స్ ఆన్లైన్ ఫామ్ క్రియేటర్ అని ఉంది, గూగుల్ ఫామ్స్ సైన్ ఇన్ ఆల్రెడీ ఉంటే సైన్ ఇన్ తీసుకోవచ్చు. మనం ఫస్ట్ టైం చేస్తున్నాం కాబట్టి గూగుల్ ఫామ్స్ ఆన్లైన్ ఫామ్ క్రియేటర్ అనేది తీసుకున్నాం. ఇందులో మీరు మెయిల్ ఐడితో ఇక్కడ సైన్ ఇన్ అవ్వచ్చు, లేదంటే ట్రై ఫామ్స్ ఫర్ వర్క్ అనేది తీసుకోవచ్చు. ఓకే, మనకు మెయిల్ ఉంటే డైరెక్ట్ సైన్ ఇన్ అని ఇచ్చేసామనుకోండి, ఇలా కొన్ని ఆప్షన్స్ అనేవి వస్తున్నాయి. ఇక్కడ స్టార్ట్ ఏ న్యూ ఫామ్ అంటే బ్లాంక్ ఫామ్ అనేది వచ్చింది. మీరు మొత్తం డీటెయిల్స్ అన్నీ మీరే ఓన్గా ఏమేమి కంటెంట్ ఉండాలో మీరు టైప్ చేసి పెట్టుకోవచ్చు ఇందులో. లేదంటే కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ అయితే కొన్ని బేసిక్ స్టెప్స్ అనేవి ఇచ్చింటాడు. నెక్స్ట్ ఇది తీసుకొని మీరు దీంట్లో కొన్ని మీకు ఏదైనా అవసరం అనుకుంటే వాటిని యాడ్ చేయొచ్చు అనమాట. తర్వాత ఎగ్జిట్ టికెట్ అని ఉంది, తర్వాత పార్టీ ఇన్వైట్ కావచ్చు, జాబ్ అప్లికేషన్స్ కానీ, కోర్స్ ఎవాల్యుయేషన్, ఇలా డిఫరెంట్ ఆప్షన్స్ అనేవి ఉన్నాయి. ఇక్కడ మీరు సెర్చ్ చేశారనుకోండి, పైన సెర్చ్ బాక్స్లోకి వెళ్ళి ఫర్ ఎగ్జాంపుల్ ట్రైనింగ్ అని ఇచ్చారనుకోండి, ఈ ట్రైనింగ్ రిలేటెడ్ నో ఫామ్స్ అనేది చూపిస్తూ ఉంది. లేకపోతే కోర్సెస్ అని పెట్టండి. ఓకే, కోర్సెస్ తీసుకుంటే ఇక్కడ రెండు వచ్చాయి, కోర్స్ ఎవాల్యుయేషన్ వచ్చింది, కోర్స్ ఎవాల్యుయేషన్ రెండు ఉన్నాయి. వీటిలో ఏదైనా మనం తీసుకోవచ్చు. ఇలా మనకు తెలిసింది అంటే కంటెంట్ దానికి రిలేటెడ్ అయి ఉండాలి మనం సెర్చ్ చేసేది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ఒక ట్రైనింగ్ సెంటర్ పెడుతున్నామంటే మనకి ఆన్లైన్ క్లాసెస్ అనేవి స్టార్ట్ చేయాలనుకుంటే అది ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం. గూగుల్ ఫామ్ అనేది ఇక్కడ ఫస్ట్ మనకి ఏం కావాలి, కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ కావాలి. వాళ్ళు ఎవరెవరు మనతో కాంటాక్ట్లో ఉన్నారు ఏంటి, వాళ్ళకి ఎవరెవరికి లింక్ షేర్ చేయాలని. ఫస్ట్ అయితే ఇది తీసుకుంటున్నాం, కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్. ఓకే, ఇలా వచ్చింది. ఇక్కడ క్వశ్చన్స్ సెక్షన్ ఉంది, రెస్పాన్సెస్ అంటే వాళ్ళు ఆల్రెడీ మనకి ఫామ్స్ అన్నీ రెడీ అయిన తర్వాత ఇక్కడ వస్తాయన్నమాట వాళ్ళ డీటెయిల్స్ అనేవి. ఇంకా సెట్టింగ్స్ అనేవి దీంట్లో ఇంకా ఏదైనా అడిషనల్ సెట్టింగ్స్ చేసుకోవాలంటే ఇక్కడ చేసుకోవాల్సి వస్తుంది. ఈ క్వశ్చన్స్ దగ్గర మనం ఏం క్వశ్చన్స్ ఉండాలి, వాళ్ళకి ఎలా మనకి కాంటాక్ట్ చేయాలి, ఇవన్నీ ఇందులో మనం ఏ మ్యాండేటరీ ఉండాలి, ఏ మ్యాండేటరీ ఉండకూడదు, అవన్నీ కూడా యాడ్ చేసుకుంటూ పోవాలన్నమాట. ఈ పైన ఈ ఫామ్ యొక్క డిస్క్రిప్షన్ అనేది యాడ్ చేస్తాం. మీరు దేనిపైన ట్రైనింగ్ ఇస్తున్నారు లేకపోతే దేనిపైన క్లాసెస్ తీసుకుంటున్నారు. పైన మనం ఏం చేద్దామంటే స్టూడెంట్స్ రిజిస్ట్రేషన్ ఫామ్ ఆన్లైన్ క్లాసెస్. దేనికోసం చేస్తున్నాం, ఫర్ ఆన్లైన్ క్లాసెస్ అని ఇచ్చేసాం. తర్వాత దీన్ని సెలెక్ట్ చేసుకొని కొద్దిగా థిక్నెస్ కనిపించాలి అనుకుంటే బోల్డ్ అనేది ఇలా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ బోల్డ్ ఇచ్చారంటే ఇలా అవుతుందన్నమాట. ఇంకా అండర్లైన్స్ కావాలంటే అండర్లైన్ ఆల్రెడీ ఉంది కాబట్టి దీంతో అవసరం లేదు. నెక్స్ట్ నేమ్ అంటే స్టూడెంట్ యొక్క నేమ్. ఇక్కడ ఇలా ఉంచండి, ఈ యాస్ట్రిక్ సింబల్ ఇలా ఉంది అంటే ఇది మ్యాండేటరీ అంటే రిక్వైర్డ్. ఒకవేళ నేమ్ రిక్వైర్డ్ కాదు అనుకుంటే ఇలా క్లిక్ చేయొచ్చు మనం. చూడండి, ఈమెయిల్కి ఏమో యాస్ట్రిక్ సింబల్ ఉంది, నేమ్కి వెళ్ళిపోయింది. చూడండి, నేమ్ కంపల్సరీ అయితే ఇక్కడ క్లిక్ చేసి మళ్ళీ దీన్ని రిక్వైర్డ్ కింద తీసుకుంటున్నాం. నెక్స్ట్ నేమ్ తర్వాత మెయిల్ ఐడి కంపల్సరీ, ఎందుకంటే మనం లింక్ అనేది షేర్ చేయాలి వాళ్ళకి ఆన్లైన్ క్లాసెస్కి అయితే. నెక్స్ట్ అడ్రస్ అనేది
ఇక్కడ లాంగ్ ఆన్సర్ టెక్స్ట్ అని ఉందండి, అంటే వీళ్ళు ఎక్కువ టైప్ చేసుకోవచ్చు అనమాట. అంటే అడ్రస్ అనేది 2-3 లైన్స్లో రావాలి పారాగ్రాఫ్స్ లాగా అనుకుంటే ఇక్కడ పారాగ్రాఫ్ లాగా తీసుకోవచ్చు. షార్ట్ ఆన్సర్ అంటే చిన్నది వస్తుంది అనమాట, అంటే తక్కువ స్పేస్ చూపిస్తూ ఉంటుంది. మనం పారాగ్రాఫ్ అనేది అలానే ఉంచేద్దాం, ఇది కూడా కంపల్సరీ. నెక్స్ట్ ఫోన్ నెంబర్ ఉంది కదా, ఫోన్ నెంబర్ అనేది మనం ఒకవేళ వాట్సాప్కి వాళ్ళకి లింక్ షేర్ చేయాలనుకుంటే ఇక్కడ ఫోన్ నెంబర్ ఆర్ వాట్సాప్ నెంబర్ అని టైప్ చేసుకోవచ్చు. ఓకే, ఇలా ఇచ్చాం. ఇది కూడా రిక్వైర్డ్ అంటే కంపల్సరీ కావాలి కాబట్టి రిక్వైర్డ్ అని ఇవ్వచ్చు. లేదనుకుంటే మనం తీసేయచ్చు అనమాట. మ్యాండేటరీ కాదులే అనుకుంటే, మెయిల్ ఐడి ఆల్రెడీ ఇచ్చారు, ఫోన్ నెంబర్తో అవసరం లేదనుకుంటే ఇది ఇలా టిక్ చేసి పెట్టేస్తాం మనం. నెక్స్ట్ సెకండ్ సెక్షన్ యాడ్ చేస్తున్నాం, సెక్షన్ 2. ఈ కామెంట్స్ అనేది అవసరం లేదు, ఇప్పుడు తీసేద్దాం దీన్ని. డెలీట్, ఇక్కడ డెలీట్ కింద క్లిక్ చేశారంటే అది సెక్షన్ యాడ్కి క్లియర్ అయిపోయింది. ఆఫ్టర్ సెక్షన్ 1 కంటిన్యూ టు నెక్స్ట్ సెక్షన్ అని చూడండి. సెక్షన్ 2 ఆఫ్ 2లో మనం ఇక్కడ ఏమి ఇవ్వాలి అది టైప్ చేస్తున్నాం. ఏం కావాలి మనకి ఇక్కడ, చూస్ ద టైమింగ్స్. ఇక్కడ టైమింగ్స్ ఇచ్చాం, తర్వాత దీన్ని బోల్డ్ అప్లై చేస్తున్నాం. నెక్స్ట్ దీనికి ఆన్సర్స్, అంటే వాళ్ళు ఏ స్లాట్ తీసుకోవాలి. దీన్ని ఎలా అంటే మనం ఇక్కడ యాడ్ క్వశ్చన్ దగ్గర క్లిక్ చేసి ఇక్కడ క్వశ్చన్ యాడ్ చేయొచ్చు అనమాట. లేదంటే ఇందులో మల్టిపుల్ చాయిస్, ఇది ఆల్రెడీ ఉంది మల్టిపుల్ చాయిస్ అనేది, మనం క్వశ్చన్స్ యాడ్ చేస్తాం. స్లాట్ 1 టైమింగ్స్, లేదంటే టైమింగ్. అంటే మీరు మార్నింగ్ స్లాట్ అనుకోండి, 9 AM టు మీరు ఒక టైమింగ్ పెట్టుకుంటారు, లాస్ట్ ఎండింగ్ టైము అది యాడ్ చేయాలి. 11 AM ఇచ్చాను నేను. నెక్స్ట్ స్లాట్ 2, టైమింగ్. ఓకే, ఇది ఆఫ్టర్నూన్ అనుకోండి, 2 PM టు 4 PM. నెక్స్ట్ ఇంకొక స్లాట్ మీకు టైం ఉంటే ఇంకొక స్లాట్ కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. స్లాట్ 3, టైమింగ్. ఫైవ్ PM టు 7. ఓకే, ఇలా ఇచ్చేసాం. అంటే స్లాట్ 1 ఏమో 9 AM టు 11 AM, స్లాట్ 2 2 to 4, స్లాట్ 3 5 to 7. ఓకే, ఇది అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ ఆప్షన్ ఒకటే పెట్టిండాం, వాళ్ళు టిక్ చేయాలి అనుకుంటే ఒకటే ఉంది. ఇంకా ఎక్స్ట్రా కావాలి మనకు అనుకుంటే దీని పక్కన ఇక్కడ ఉంది కదా, ఇక్కడ ఎంటర్కి ప్రెస్ చేశారనుకోండి, ఆప్షన్ 2 అనేది వచ్చింది. నెక్స్ట్ ఆప్షన్ 3 ఇలా వచ్చాయి. అంటే వాళ్ళు ఏది టిక్ చేసుకుంటే దాన్ని బట్టి మీరు టైమింగ్ అనేది వాళ్ళకి ఇవ్వచ్చు అనమాట. ఓకే, ఇది అయిపోయింది. అంటే ఫస్ట్ డీటెయిల్స్ ఇచ్చేసారు, నెక్స్ట్ కోర్స్ అనేది సెలెక్ట్ చేసుకున్నారు. ఇప్పుడు వాళ్ళకి పేమెంట్ ఆప్షన్ పెట్టుకోవాలి, అంటే మనం నెక్స్ట్ వాళ్ళు పేమెంట్ చేయాలి కదా మనకి, ఆ ఆప్షన్ అనేది ఇది కంపల్సరీ ఇక్కడ యాడ్ చేయాలి. రిక్వైర్డ్ దగ్గర మనం దీన్ని ఎనేబుల్ చేసుకుంటున్నాం, అంటే ఏదో స్లాట్ అయితే కంపల్సరీ బుక్ చేసుకోవాలి వాళ్ళు. నెక్స్ట్ ఆన్లైన్ పేమెంట్ సైడ్ వెళ్దాం. ఓకే, ఇక్కడ ఏం చేస్తారంటే మీరు ఆన్లైన్ పేమెంట్ ఫామ్ ఇలా ఇచ్చారు. ఓకే, ఇది అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ చూస్ పేమెంట్ మోడ్, వాళ్ళు ఏ విధంగా పేమెంట్ చేయాలి దీనికి ఏం చేస్తారంటే క్వశ్చన్ లాగా యాడ్ చేయండి. ఓకే, ఏదైనా యాడ్ చేసుకోవచ్చు మనం. పారాగ్రాఫ్ అనేది తీసుకొని ఆప్షన్ అనేది ఇక్కడే ఇవ్వచ్చు. దీంట్లో ఏం చేస్తారంటే మీరు
చూజ్ పేమెంట్ మోడ్లో ఏ టైప్ ఇవ్వాలి, చూజ్ పేమెంట్ మోడ్ ఇలా టైప్ చేస్తారు. నెక్స్ట్ ఆ కింద ఆప్షన్స్ ఇక్కడ ఉన్నాయి కదా, ఈ ఎంటర్కి ప్రెస్ చేసి యూపీఐ ఆర్ క్యూఆర్ కోడ్ ఈ ఆప్షన్ తీసుకోవచ్చు. ఇంకా రెండో ఆప్షన్ బ్యాంక్, యూపీఐ కానీ లేదంటే బ్యాంక్, వాళ్ళు ఏ ఆప్షన్ అయితే తీసుకుంటారో దాన్ని టిక్ చేసుకుంటారు అనమాట. ఇక్కడ ఒకవేళ మనకి ఇది వద్దు, ఆన్లైన్ పేమెంట్ ఫామ్ అని ఇచ్చాము, చూజ్ పేమెంట్ మోడ్ అనేది అవసరం లేదనుకుంటే దీన్ని రిమూవ్ చేసేయచ్చు అనమాట. అంటే రెండే ఆప్షన్స్ ఉంటాయి, యూపీఐ ఆర్ క్యూఆర్ కోడ్ లేదంటే బ్యాంక్. ఓకే, ఫామ్ రెడీ అయిపోయింది. నెక్స్ట్ ఇంకొక సెక్షన్లో ఏం చేస్తామంటే, ఇది మ్యాండేటరీ కాబట్టి దీన్ని కూడా రిక్వైర్డ్ కింద తీసుకుంటున్నాం. ఇంకొక సెక్షన్ యాడ్ చేస్తాం. ఈ సెక్షన్లో మన క్వశ్చన్ ఏంటంటే, ఇక్కడ బ్యాంక్ డీటెయిల్స్, మనం ఏదైనా బ్యాంక్ డీటెయిల్స్ ఉంటే మనం ఇవ్వచ్చు. దీన్ని సేమ్ సెలెక్ట్ చేసుకోవాలి, బోల్డ్ అప్లై చేస్తున్నాం. నెక్స్ట్ ఇక్కడ డిస్క్రిప్షన్లో మీ బ్యాంక్ ఏంటి, ఎక్కడుంది మీ బ్యాంకు, బ్యాంక్ నేమ్ స్టేట్ బ్యాంక్ అనుకోండి, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇలా ఇచ్చాము. నెక్స్ట్ అకౌంట్ నెంబర్, అకౌంట్ నెంబర్ అనేది మీరు టైప్ చేయాలి ఇక్కడ. నెక్స్ట్ ఐఎఫ్ఎస్సి కోడ్, ఐఎఫ్ఎస్సి కోడ్ మీ ఎస్బీఐకి సంబంధించి అయితే SBIN 00 ఇలా వస్తుంది కాబట్టి ఐఎఫ్ఎస్సి కోడ్ అనేది ఎంటర్ చేస్తారు. ఓకే, బ్యాంక్ డీటెయిల్స్ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ యాడ్ సెక్షన్ అనేది తీసుకొని ఇక్కడ అన్టైటిల్డ్ సెక్షన్ ఉంది కదా, ఇక్కడ ఏం చేస్తారంటే మీరు పేమెంట్ బై క్యూఆర్ ఇలా ఇవ్వండి. బ్రాకెట్లో యూపీఐ ఏదో ఒకటి మీరు ఎంటర్ చేయొచ్చు. ఓకే, ఇది అయిన తర్వాత నెక్స్ట్ క్యూఆర్ కోడ్ అనేది మనం దీంట్లోకి యాడ్ చేసుకోవాలి. ఎలా అంటే ఇక్కడ పక్కన యాడ్ ఇమేజ్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేస్తున్నాం. క్లిక్ చేసిన తర్వాత ఈ క్యూఆర్ కోడ్ అనేది మీకు ఫోన్పేలో కానీ గూగుల్ పేలో ఉంటుంది ఆప్షన్ అనేది. ఓకే, దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకొని ఉండాలి. ఈ బ్రౌజ్ సెక్షన్లోకి వెళ్ళి ఆ క్యూఆర్ కోడ్ని సెలెక్ట్ చేసుకుంటారనమాట. ఇక్కడ ఓపెన్ పైన క్లిక్ చేస్తానే ఓకే మీ క్యూఆర్ కోడ్ అనేది ఇలా వచ్చింది. దీన్ని కావాలంటే మీరు అలైన్ చేసుకోవచ్చు, సెంటర్ అలైన్ లేదంటే లెఫ్ట్ అలైన్ ఇలా ఉంటాయి. మీకు ఒకవేళ ఇమేజ్ సైజ్ తగ్గించుకోవాలన్నా కూడా ఇలా తగ్గించుకోవచ్చు అనమాట. ఇక్కడ టైటిల్ ఏం అవసరం లేదు. ఓకే, ఇది క్యూఆర్ కోడ్ అనేది ఇలా సెట్ చేసుకున్నాం. సెట్ చేసిన తర్వాత వీళ్ళు పేమెంట్ కట్టారనుకోండి, మనకి దాని ప్రూఫ్ అనేది కావాలి కంపల్సరీగా. ఆ ప్రూఫ్ అనేది ఎలా తీసుకోవాలి ఇప్పుడు చూద్దాం. నెక్స్ట్ ఇంకొకటి ఏం చేస్తారంటే ఇక్కడ యాడ్ సెక్షన్ ఇంకొకటి తీసుకుంటున్నాం, లేదంటే దీంట్లోనే యాడ్ క్వశ్చన్ తీసుకోవచ్చు. ఓకే, క్యూఆర్ కోడ్ అనేది ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ పేమెంట్ ప్రూఫ్ అనేది ఇక్కడ రావాలి. పేమెంట్ ప్రూఫ్ అంటే వాళ్ళు ఏ టైప్ ఆఫ్ డాక్యుమెంట్ మనం పంపిస్తున్నారో మనం దీన్ని సెలెక్ట్ చేసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చేసి రైట్ సైడ్ యాక్చువల్గా మల్టిపుల్ చాయిస్లో ఉంటుంది. మనం ఫైల్ అప్లోడ్ అనేది తీసుకోవాలి. తీసుకున్న తర్వాత అలో ఓన్లీ స్పెసిఫిక్ ఫైల్ టైప్స్ దీన్ని ఎనేబుల్ చేసుకుంటున్నాం. ఇక్కడ డాక్యుమెంట్ లేదంటే పీడిఎఫ్ లేదంటే ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత ఇవి మ్యాండేటరీ అయితే దీన్ని రిక్వైర్డ్ కింద ఇస్తున్నాం అనమాట. అంటే దీన్ని కంపల్సరీగా ఇలా పెట్టుకోవచ్చు, దీన్ని ఎనేబుల్ చేసుకొని ఫైనల్గా ఈ డాక్యుమెంట్ మనం పబ్లిష్ అనేది క్లిక్ చేసామనుకోండి, ఇది లింక్ అనేది సేవ్ అయిపోయింది. ఇప్పుడు దీనిపైన క్లిక్ చేస్తున్నాం అంటే డాక్యుమెంటేషన్ ఇదంతా కూడా ఫామ్ అనేది సేవ్ అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని ఎవరికైనా మన తెలిసిన వాళ్ళకి షేర్ చేయొచ్చు అనమాట. స్టూడెంట్స్ కావచ్చు లేకపోతే ఇంకా ఎవరికైనా కూడా దీన్ని షేర్ చేయొచ్చు అనమాట. ఈ షేర్ పైన క్లిక్ చేసి మనం వాళ్ళ మెయిల్ ఐడి అనేది ఇక్కడ టైప్ చేస్తున్నాం. టైప్ చేసి సెండ్ అని ఇచ్చామనుకోండి, ఇది డైరెక్ట్ ఆ లింక్ అనేది వాళ్ళకి షేర్ అయి ఉంటుంది అనమాట. ఓకే, వాళ్ళు ఒకవేళ ఆ క్వశ్చన్స్ అన్నింటికి ఆన్సర్స్ ఫిల్ చేసిన తర్వాత మనకి రెస్పాన్సెస్లో ఇక్కడ తెలుస్తుంది ఎంతమంది మన దీనికి రెస్పాండ్ అయ్యిండారు, ఎంతమంది ఏ స్లాట్స్ తీసుకున్నారు, ఎవరికి ఏ టైమింగ్స్ ఇవ్వాలో మనకి అన్నీ తెలుస్తుంటాయి. దీన్ని బేస్ చేసుకొని వాళ్ళ ఫోన్ నెంబర్కి కానీ లేదంటే వాళ్ళ మెయిల్ ఐడికి కానీ మనము
ఆన్లైన్ క్లాసెస్ లింక్ అనేది షేర్ చేయొచ్చు అనమాట. ఓకే, ఇలా తీసుకోవచ్చు. లేదంటే ఈ లింక్ని మీరు కాపీ చేసుకొని, ఇప్పుడు ఇక్కడ ఉన్న చూడండి ఈ లింక్ ఉంది కదా, ఈ లింక్లో షార్ట్ అండ్ యూఆర్ఎల్ అనేది తీసుకున్నారనుకోండి, ఇది ఇలా వస్తుంది. ఓకే, దీన్ని క్లిక్ చేసి కాపీ. నెక్స్ట్ దీనిపైనే మనము ఆన్లైన్ బార్కోడ్ జనరేటర్ అని ఉంటుంది, ఆన్లైన్ లేదంటే క్యూఆర్ కోడ్ జనరేటర్, ఇలా తీసుకోండి. ఓకే, మీరు ఏం చేస్తారంటే ఎంటర్ యువర్ వెబ్సైట్, లేదంటే ఇక్కడ డిఫరెంట్ ఆప్షన్స్ వచ్చాయి. Ctrl+V పేస్ట్. ఓకే, ఇక్కడ డౌన్లోడ్ క్యూఆర్ ఇక్కడ క్లిక్ చేస్తారు. డౌన్లోడ్ విత్ గూగుల్ అనేది తీసుకున్నాం, ఆ మెయిల్తో అది కంటిన్యూ. ఓకే, దీన్ని ఇప్పుడు డౌన్లోడ్ చేసుకుందాం. మళ్ళీ మనకి ఏ ఫార్మాట్ కావాలంటే ఆ ఫార్మాట్, జేపీజీ తీసుకున్నాం, డౌన్లోడ్. ఓకే, క్యూఆర్ కోడ్ అనేది ఇలా డౌన్లోడ్ అయిపోయింది. నెక్స్ట్ మీ దగ్గర పాంప్లెట్ ఉంటుంది కదా, ఇప్పుడు ఈ పాంప్లెట్ ఉందనుకోండి, ఇందులో ఎక్కడో ఒక దగ్గర మీరు క్యూఆర్ అనేది యాడ్ చేసుకోవచ్చు అనమాట. యాడ్ చేసిన తర్వాత నెక్స్ట్ వాళ్ళు డైరెక్ట్ ఆ క్యూఆర్ పైన స్కాన్ చేస్తానే ఆ డీటెయిల్స్ అనేవి వచ్చేస్తాయి, ఆ ఫామ్ అనేది అక్కడ వచ్చేస్తుంది. ఇక్కడ అంటే డైరెక్ట్ వాళ్ళు ఫిల్ చేసుకోవచ్చు అనమాట. ఓకే.